హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు ఈరోజు ఆవకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. వేసవికాలం రాగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది కారాలు, పచ్చళ్ళు, వడియాలు ఇవే కదండి. దీనిలో నేను ఆవకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఆవకాయ పచ్చడిని మా అమ్మ, పిన్ని, అత్తయ్య, అక్క, అన్న, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిపి చాలా ఈజీగా పెట్టేశారండి. పక్కా కొలతలతో చాలా ఈజీగా చేసేసారు, తొందరగా చేసేసారు. మామూలుగా పచ్చళ్ళు పెట్టేటప్పుడు నలుగురు చేవేస్తే కానీ తొందరగా అవ్వదండి, కష్టం కూడా తెలియదు. అలాంటి పచ్చడిని ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా ముక్కల్ని తీసుకోవాలండి. కుంచుడు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. కుంచుడు అంటే 4 కేజీలండి. ఈ కుంచుడు మామిడికాయ ముక్కలకి అంటే 4 కేజీల మామిడికాయ ముక్కలకి ఒక సేరు కారం, సేరు అంటే కేజీ, సేరు కారం, సేరు ఆవు పిండి తీసుకోవాలి. అదేవిధంగా తవుడు వెల్లుల్లిపాయలు, తవుడు అంటే 1/2 కేజీ అండి. మెంతు పిండి, పసుపు, ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కూడా 3 సార్లు తీసుకోవాలి. ఈ విధంగా దానికి సరిపడా కొలతలతో ఈ విధంగా మనం పక్కన పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని కలుపుకోవాలండి. తర్వాత నూనెలో వేసైతే వీటిని ముక్కల్ని నూనెలో వేసి ఆ నూనెలో వేసిన ముక్కల్ని కారంలో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక జాడీలో కానీ బకెట్లో కానీ పెట్టుకోవాలి. అవి రెండు కూడా తడి లేకుండా చూసుకోవాలి. జాడీ కానీ బకెట్లో పెట్టేటట్టయితే బకెట్లో కానీ తడి లేకుండా చూసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కారంలో వెల్లుల్లి ఇవన్నీ వేసి కలిపేయాలి. తర్వాత నూనెని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
పక్కనే మామిడి ముక్కల్ని తీసుకొని ఆ నూనెలో మామిడి ముక్కల్ని వేసుకోవాలండి. నూనెలో మామిడి ముక్కల్ని వేసి ఆ మామిడి ముక్కలు కారంలో వేయాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా.